హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే బీటెక్ ఎలా ఉంటుంది అసలు, ఇంటర్మీడియట్ లాగా ఉంటుందా? ఇంటర్మీడియట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని ఎగ్జామ్కి పాస్ అయిపోయేవాళ్ళం. బట్ బీటెక్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఉంటుందా? సో ఇప్పుడు ఏంటంటే బీటెక్లో కూడా ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఉంటుంది, ఎవరికి? పాస్ అయ్యే వాళ్ళకి ప్లస్ స్కోరింగ్ తెచ్చుకునే వాళ్ళకి. బట్ మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొద్దిగా టఫ్ అనిపిస్తుంది పేపర్. వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరైతే మంచి గ్రేడ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సిలబస్ కూడా కవర్ చేయాలి. ఓకే, జస్ట్ 20 మార్క్స్కి టఫ్గా ఇస్తాడు పేపర్. టోటల్గా మీకు 70 మార్క్స్కి ఉంటుంది బీటెక్. ఓకే, 70 మార్క్స్లో 50 మార్క్స్కి ఈజీగా వచ్చి రిమైనింగ్ 20 మార్క్స్కి సిలబస్లో నుంచి క్వశ్చన్లు అయితే అడుగుతాడు. నెక్స్ట్ వచ్చినప్పుడు మ్యాథ్స్ కూడా అంతే. మ్యాథ్స్ అనేది మరీ మొత్తానికి బయట నుంచి ఇచ్చేడు సమ్మలు. ఓకే, 50 మార్క్స్కి ఈజీగా ఇచ్చి ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి ఇచ్చి రిమైనింగ్ 20 మార్క్స్కి వాల్యూస్ మార్చుతాడు. ఓకే, పాస్ అవ్వడానికి ప్లస్ స్కోరింగ్ తెచ్చుకునే వాళ్ళకి ఈజీయే, మంచి గ్రేడ్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి కొద్దిగా హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బీటెక్కి సంబంధించిన జేఎన్టీకి మెటీరియల్స్ అన్నీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి నేను జస్ట్ 2 or 3 months సెండ్ చేస్తాను. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అసలు బీటెక్లో? 2 మార్క్స్ సంబంధించిన 10 క్వశ్చన్స్ అడుగుతాడు, 5 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అడుగుతాడు, టోటల్గా 70 మార్క్స్కి పేపరు. సో ఇది. మీరు మిడ్ ఎగ్జామ్స్ అనేది బాగా రాయాలి. మిడ్ యావరేజ్ ఎంత ఉంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మిడ్ యావరేజ్ అనేది 30 మార్క్స్కి, మీకు 30 ఉందనుకోండి, సెమ్లో మీరు 70కి 70 వచ్చేసినాయి, 70 + 30 100 మార్క్స్. సో అప్పుడు మీకు ఎస్ వస్తుంది గ్రేడ్. 90 to 100 ఎస్, 80 to 90 ఏ, 70 to 80 బి, 60 to 70 సి, 50 to 60 డి, 40 to 50 ఈ, బిలో 40 ఫెయిల్. సో ఇదనమాట. మీ రెగ్యులేషన్కి వచ్చినప్పటికీ స్టార్టింగ్ గ్రేడ్ ఎస్, ఎండింగ్ గ్రేడ్ ఈ. ఈ అంటే బార్డర్ పాస్. అండ్ మీరు ఎంత బాగా కష్టపడి చదివితే అంత మంచి గ్రేడ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బీటెక్ స్టడీస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.